పుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలకు ఎత్తుకున్నాడు. ఏం మాట్లాడినా ఏం అడిగినా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమలు చేయవు 100 రోజులు 6 గ్యారెంటీలు అంటివి ఏమైంది అంటే ఇలా ఒకటే పల్లవెత్తుకున్నారు అందరూ. ఏమంటారు వాళ్ళు? కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయాడు, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడని చెప్పి దుష్ప్రచారం అబద్ధాలు చెప్తా ఉన్నారు. మొన్న ఈ మధ్యనే పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ గారు ఆయన అడిగినాడు కేంద్ర ప్రభుత్వాన్ని, మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటున్నాడు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేశారంటున్నాడు, ఎంత అప్పు అయింది? కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టినాడు, తెలంగాణ వచ్చినాడు, ఉన్న అప్పెంత? కేసీఆర్ గారు తప్పుకున్న నాడు ఉన్న అప్పెంత అని చెప్పి అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్. తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ వాళ్ళని అడిగింది. అడిగి పార్లమెంటు వేదికగా ఆ బీజేపీ పార్లమెంట్ సభ్యుడికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏం చెప్పిందయ్యా అంటే కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్న అప్పు వారసత్వంగా మనకు వచ్చింది 72,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ గారు పదవి నుండి దిగిపోయిన నాడు డిసెంబర్ 3, 2023 నాడు మన రాష్ట్రం యొక్క అప్పు 3,50,000 కోట్లు. అంటే ఆ 3,50,000 కోట్లలో ఆ 72 తీసేస్తే 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అని చెప్పి నేను చెప్పడమో అజయ్ గారో నామా గారో రవిచంద్ర గారో చెప్తున్న మాట కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట. వాళ్ళు చెప్పేదేమో 2,80,000 కోట్లు. బట్టి గారిని అడిగితే 6 లక్షల కోట్లు అంటాడు, తుమ్మలను అడిగితే 7 లక్షల కోట్లు అంటాడు, బాంబులేటిని అడిగితే 8 లక్షల కోట్లు అంటాడు, రేవంత్ రెడ్డిని అడిగితే 10 లక్షల కోట్లు అంటాడు. నోరే కదా, ఏముంది ఎటు పడితే అటు మాట్లాడచ్చు, ప్రజలు వెర్రోళ్ళు కదా నమ్ముతారులే అనుకుంటున్నారు ఈ సన్నాసులు. నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు, 2,80,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో 11 సార్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. అప్పు చేసి ఏం చేశాడు కేసీఆర్? ఒక్కొక్క రైతుకి రైతు బీమా ఇచ్చి లక్షల మంది రైతులకి 5 లక్షల రూపాయల చొప్పున చనిపోతే ఎవరైనా నష్టపరిహారం అందించారు కేసీఆర్ గారు. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 9.5 ఏళ్ళు ఒక్క ఉచిత కరెంటు కోసమే వ్యవసాయానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల కోసం. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 2 దఫాలుగా 1,00,000 రూపాయల చొప్పున రుణమాఫీ చేయడానికి 28,000 కోట్ల రూపాయలు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు 2,80,000 కోట్లు. ఆ అప్పుతో 1,022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది మన పిల్లలకి 6.5 లక్షల మంది పిల్లలకి ఒక్కొక్క అమ్మ మీద, ఒక్కొక్క అమ్మాయి మీద, ఒక్కొక్క తమ్ముడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి నాణ్యమైన విద్య అందించారు. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. చేసి ఏం చేశారు? 15 లక్షల మంది ఆడకూతురులకి 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో వారి పెళ్లి చేయించారు. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 32 జిల్లాలుగా తెలంగాణను మార్చి 32 కలెక్టరేట్లు కట్టారు. 32 కలెక్టరేట్లు మాత్రమే కాదు, 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. అప్పు చేసి ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని 40,000 కోట్ల రూపాయలతో కట్టారు. ఎస్ కేసీఆర్ అప్పు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90% పనులు పూర్తి చేసి 30,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. మీ ఖమ్మం జిల్లాకు వరప్రదాయని లాంటి సీతారామ సాగర్ ప్రాజెక్టులో 1,000 కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతన్నల కోసం ఖర్చు పెట్టారు. ఎస్ కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవం. కానీ కేసీఆర్ చేసిన అప్పు మన భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి, తెలంగాణ పిల్లల కోసం పెట్టిన పెట్టుబడి, తెలంగాణ రైతుల కోసం పెట్టిన పెట్టుబడి తప్ప కేసీఆర్ గారు మీలాగా దోచుకోలేదు. మీరేం చేస్తున్నారు 2 ఏళ్లలో చెప్పండి? కేసీఆర్ గారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతులకి నాట్లేసే టైంకి మీ ఫోన్లన్నీ టింగు 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 అని మోగేది, రైతు బంధు మీ ఖాతాల్లో పడేది, 1,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చేది. కానీ ఇవాళ 1,000 కోట్ల రూపాయలు టకీ టకీమని పోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయి? ఎక్కడికి? ఢిల్లీకి పోతున్నాయి. రాహుల్ గాంధీ గారికి సామంతరాజులు కప్పం కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే కదా.
నెలకి 100 కోట్లు కట్టకపోతే 60 నెలలకు 6,000 కోట్లు కట్టకపోతే పోస్టు ఊస్టింగే. నెలకు ఒకసారి పోవాలి, కాళ్ళు మొక్కాలి, కప్పం కట్టాలి, పోస్టు భద్రంగా ఉందా లేదో చూసుకోవాలి. అది తప్ప ఏంది నువ్వు పీకింది అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. 2 ఏళ్ళు బూతు మాటలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని ఎవరి కోసమన్నా ఒకరికని చేసింటే దయచేసి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బూతు మాటలు అంటే చండాలమైన మాటలు నాకు ఇష్టం ఉండదు, కానీ తప్పట్లేదు. దరిద్రంగా ఆయన మాట్లాడుతుంటే మాకు ఎదురుగా ఉన్న మాకు రక్తం ఉడుకుతా ఉంది. సరే, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు, దశాబ్దాల కళ నెరవేర్చిన నాయకుడు. ఇదే ఖమ్మం జిల్లాలో ఆనాడు 1968లో విద్యార్థుల ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమానికి అల్టిమేట్గా లక్ష్యాన్ని చేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే 10 ఏళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణకు ఎన్నో అపురూపమైన అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చినవాడు కేసీఆర్. తెలంగాణకి దేశ స్థాయిలో గౌరవం తెచ్చిపెట్టినవాడు కేసీఆర్. ఇవన్నీ కరెక్టే, మన పార్టీ అధ్యక్షుడిగా కూడా కేసీఆర్ కరెక్టే. కానీ ఇవన్నిటికి మించి మా నాన్న కదా. మరి మా నాన్నని ఇష్టం వచ్చినట్టంటే ఓ కొడుకుగా నా కోపం రాదా? నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు చెప్తుంటారు, మన ఉపేంద్ర అన్న చెప్తుంటాడు అప్పుడప్పుడు, మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా దిగజారి అని. వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే రక్తం ఉడుకుతున్నది. ఏం అడుగుతున్నాం మనము? ఏమైందయ్యా? కౌలు రైతులకు డబ్బులు ఇస్తానంటివి, కౌలు రైతులకు రైతు బంధు అన్నావు కదా, 22 లక్షల మందికి ఉత్తరం రాస్తేవి కదా, కౌలు రైతుల పక్షాన్ని అడుగుతున్నా ఏది రైతు బంధు అంటే ఏమంటాడు? నీ లాగులో తొండలు వదులుతా అంటాడు. ఏమైందయ్యా? మహిళలకు ఇస్తానన్న 2,500 అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమైందయ్యా? 2 లక్షల ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి ఇస్తానంటివి కదా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని అశోక్ నగర్ చౌరస్తాకొచ్చి నువ్వు నీ రాహుల్ గాంధీ సొల్లు కబుర్లు చెప్తిరు కదా, ఏమైనా 2 లక్షల ఉద్యోగాలంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఏం చేయాలా? ఇట్లా మాట్లాడితే ఏమనాలా? తప్పట్లేదు. ఇంకా గౌరవం ఏంటంటే ఆయన ఏడుపోయిందో నాకు అర్థం కాదు, తెల్లారు లేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు అర్థం కాదు. ఆల్రెడీ అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, పేమెంట్ కోటాలో సీటును కాపాడుకుంటున్నావు, హ్యాపీగా పని చేసుకో. తెల్లారు లేస్తే అరుపులు పెడబొబ్బలు సెక్యూరిటీ వాళ్ళని కొడుతున్నాడు. ఈ మధ్యన చూస్తూ ఉన్నారో మీరు, ఆయనకి సెక్యూరిటీగా ఉండే పోలీసు వాళ్ళని కూడా కొడుతున్నాడు. నేను అందుకే చెప్పాను ఆయన భార్య గారికి, ఆయన శ్రీమతికి, అమ్మ గీతమ్మ ఇప్పుడు అరుస్తున్నాడు ఫ్రస్ట్రేషన్లో, రేపు ఏమన్నా కరుస్తాడేమో ఇంట్లో కట్టయితే అని చెప్పా. ఏందా అరుపులు పెడబొబ్బలు, ఏంది లొల్లి? ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు. నన్ను పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. నువ్వు నీలాగా నేను గుంటూరులో చదువుకోలేదు అంటాడు. అవును, నేను చదువుకున్నా గుంటూరులో, నేను చదువుకున్నా, ఓ 2 ఏళ్ళు చదువుకున్నా. నేను 1991లో రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు ఆనాడు మా నాన్నగారు నన్ను తీసుకొని పోయి అక్కడ విజ్ఞాన్ కాలేజీలో లావు రత్తయ్య గారు అన్న పెద్ద మనిషి ఉంటారు, ఆ రత్తయ్య గారి కాలేజీలో వేస్తే ఖమ్మం జిల్లాలోని చాలామంది పిల్లల్లాగానే నేను కూడా పోయి చదువుకుంటే తప్ప